అందరికీ నమస్కారం. సోమవతి అమావాస్య ఆడవారు అస్సలు చేయకూడని పనులివే. చేస్తే భర్తకు కీడు దరిద్రం. అసలు సోమవతి అమావాస్య అంటే ఏమిటో నేను మీకు వివరంగా తెలియచేయాలనుకుంటున్నాను. పవిత్రమైన ప్రాముఖ్యత ఉన్న అమావాస్యలో సోమవతి అమావాస్య కూడా ఒకటి. ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే ఈ సంవత్సరం 2026లో సోమవతి అమావాస్య జూన్ 15న వస్తుంది. అయితే ఈ అమావాస్య రోజు ఆడవారు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. అలా చేస్తే భర్తకు కీడు జరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజు ఆడవారు తెలిసి తెలియక ఏ పనులు అసలు చేయకూడదు ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుగు క్యాలెండర్ ప్రకారం సంవత్సరంలో 12 అమావాస్యలు వస్తూ ఉంటాయి. వీటిలో సోమవారం వచ్చే అమావాస్యను సోమవతి అమావాస్య అని పిలుస్తారు. హిందూ ధర్మంలో దీని ప్రత్యేకత గురించి విస్తృతంగా వివరించబడింది. ఈ సంవత్సరం జూన్ 15వ తేదీన సోమవతి అమావాస్య వచ్చింది. ఈ రోజున చాలామంది మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించడమే కాకుండా ఉపవాస దీక్ష కూడా ప్రారంభిస్తారు. శివుడికి ప్రీతికరమైన సోమవారం వచ్చే అమావాస్య రోజున శివుడిని ఆరాధిస్తే విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి అంటారు. అలాగే ఈ పవిత్రమైన రోజున ఉపవాసం, పూజ, క్రతువులు చేయడం ద్వారా ప్రేతదోషం నుంచి విముక్తి పొందుతారని నమ్ముతారు. తద్వారా ఆ వ్యక్తి ఇంట్లోని అన్ని సమస్యలు తొలగిపోయి సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయని పెద్దల నమ్మకం. అయితే పెళ్ళైన ఆడవారు ఈరోజు కొన్ని పనులు చేయకూడదు అని చెబుతున్నారు పండితులు. సోమవతి అమావాస్య రోజున ఎవరిని కించపరచకూడదు. అలాగే అగౌరవంగా మాట్లాడకూడదు, ప్రవర్తించకూడదు. అంతేకాకుండా ఎవరు శ్మశాన వాటికకు వెళ్ళకూడదు. ఒకవేళ అలా వెళ్ళినట్లు అయితే ప్రతికూల శక్తులు మిమ్మల్ని వెంటాడుతాయి అంట. ముఖ్యంగా నేను చెప్పాలనుకుంటుంది ఏమిటంటే ఈరోజు స్త్రీలు ఇంద్రియ నిగ్రహం పాటించాలి. దంపతులు దూరంగా ఉండాలి. మాంసాహారం తినకూడదు, మద్యం సేవించకూడదు, అలాగే గోర్లు కత్తిరించకూడదు, కటింగ్ చేయించకూడదు. ఈ నియమాలన్నీ పాటించినట్లయితే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. పెళ్ళైన మహిళలు తప్పకుండా ఈ నియమాలను ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. లేదంటే మీ భర్తకు కీడు జరుగుతుందని పురాణాల్లో చెప్పబడింది. ముఖ్యంగా నేను భార్యాభర్తలకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ఈరోజు శివుడిని ఆరాధించడం చాలా ముఖ్యం. అలాగే శివుడికి అభిషేకం చేయడం ద్వారా చాలా ముఖ్యమైన పనులు, మీరు అనుకున్న పనులు జరుగుతూ ఉంటాయి. అలాగే మీకు శుభము కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే మన వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి. ముందు మంచి వీడియోలతో నేను మీ ముందుకు వస్తూ ఉంటాను. మీ రైతు బిడ్డ అంజీరామ్ అనే మన ఛానల్లో అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే నాకు తెలిసిన కొన్ని శాస్త్రీయ వీడియోలు, అలాగే టూరిజం, కామెడీ, వినోదాత్మకమైన వీడియోస్, అలాగే వంటలు కూడా, నాకు తెలిసిన కొన్ని ఆయుర్వేద మొక్కల గురించి నేను మీకు ఎన్నో వివరంగా తెలియజేయాలనుకుంటున్నాను. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా బెల్ సింబల్ నొక్కడం మర్చిపోవద్దు. వీలైతే మన వీడియోని, మన ఛానల్ని 10 మందికి షేర్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆఖరిగా నేను మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ అందించిన సమాచారం మతం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది.
ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరిని సంప్రదించండి.